हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు మహాశక్తివంతమైన ఉజ్జయిని మహాకాళి యొక్క సాబరి మహామంత్రం చెప్పుకుందాం. ఇది తెలుగులోనే ఉంటుంది, ప్రతి వారికి అర్థమవుతుంది. ఎవరికైనా సరే దిష్టి దోషములు ఉన్న దిష్టి తీసేందుకు, లేదా గాలి వాటములు అనగా దెయ్యము గాని ప్రేతం గాని ఆవేశించిన అనగా పట్టుకున్న వెంటనే ఈ మంత్ర జపం చేసి ఈ మంత్రముతో వెళ్ళగొట్టవచ్చు. ఈ మంత్రమునకు విధి విధానాలు పెద్దగా ఉండవు, సునాయాసంగా చేసుకోవచ్చు. మంగళవారము, శుక్రవారము, అమావాస్య లేదా కృష్ణపక్ష అష్టమి రోజున గ్రామ దేవత వద్దకు వెళ్లి దీపారాధన చేసి అటునుండి వచ్చి కేవలం 11 మాలలు ఈ మంత్రములు జపం చేసుకుని తర్వాత ఎవరికైనా దెయ్యము పట్టినా, ప్రేతములు పట్టినా, లేక దారిలో జడిసిన దిష్టి దోషములు ఉన్న ఈ మంత్రముతో బియ్యము లేక అక్షతలు, తెల్లవాలు, నిమ్మకాయ ఏదైనా ఒకటి పట్టుకొని ముందు మంత్రము 11 సార్లు, రెండవ మంత్రము 11 సార్లు చెప్పి దిష్టి తీస్తే చాలు వారి యొక్క సకల భయములు పోతాయి, సకల గాలి దోషములు, ప్రేత దోషములు పోతాయి. ఇంకా అవసరమైనప్పుడు అదే మంత్రము 11 సార్లు మంచి నీళ్లకు గాని లేక గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి ఈ మంత్రముతో 11 సార్లు అభిమంత్రించి తర్వాత ఆ నీళ్లను అతని చేత తాగింపించి వీపుకు, ముఖమునకు, ఛాతికి ఆ ఎంగిలి నీళ్లను కొంచెం అద్దితే చాలు తక్షణమే నివారణ జరుగుతుంది. ఈ మంత్రములు ప్రత్యక్ష నిదర్శన మంత్రములు, ప్రతి వారు చేయగలిగిన అతి సునాయాసమైన మంత్రములు. రక్షణ కవచం లాంటి ఈ మంత్రములు ప్రతి వారు నేర్చుకొని ఎంతో కొంత ఉపాసన చేసి తమ వంతుగా తమ వాళ్ళని రక్షించుకునేందుకు ఒక కవచంలా ఏర్పడేందుకు ఈ మంత్రములు చాలా వరకు సహకరిస్తాయి. ముందు ఒక మంత్రం చెబుతాం, తర్వాత ఒక మంత్రం చెబుతాం. దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ ఉజ్జయిని మహాకాళి యొక్క తెలుగులో సాబర్ మంత్రము ఓం ఓంకారి ఉజ్జయిని మహాకాళి దయతో రావమ్మ తల్లి, పట్టు 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 జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావే తల్లి, నీకు సంబరం చేయనే తల్లి. మంత్రం మరోసారి ఓం ఓంకారి ఉజ్జయిని మహాకాళి దయతో రావమ్మ తల్లి, పట్టు 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 జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావే తల్లి, నీకు సంబరం చేయనే తల్లి. మంత్రం మరోసారి ఓం ఓంకారి ఉజ్జయిని మహాకాళి దయతో రావమ్మ తల్లి, పట్టు 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 జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావే తల్లి, నీకు సంబరం చేయనే తల్లి. ఈ మంత్రములు చాలా శక్తివంతంగానే పనిచేస్తాయి. ఏది చిన్నది ఏది పెద్దదని ఏమి ఉండదు, గాని ప్రమాణంతో కూడి ఉన్న మంత్రము తప్పనిసరి చేస్తుంది. ఇప్పుడు చెప్పేది 2 మంత్రములలో ఏదైనా చేసుకోవచ్చు, 2 చేస్తే చాలా మంది. ఎందుకంటే ఇది ఒక ఆయుధమును మన ఇంట్లో మనం ఉంచుకున్నట్టే. ఎవరైతే అరణ్యంలో ఇల్లుని కట్టుకొని ఉంటారో వారు కర్రలను, కత్తులను అందుబాటులో ఉంచుకుంటారు. ఏదైనా ఒక జంతువు తక్షణమే వారిపై అఘాత్యానికి పాల్పడితే తమను తాము రక్షించుకునేందుకు ఎలాగైతే కత్తి, కర్ర ఉంచుకుంటామో ఈ మంత్రములు కూడా అటువంటివి. ఇక రెండవ మంత్రం ఊరికి ఉత్తరాన మర్రి కింద పుట్టలో నాగు తలపై మణి ధరించిన మా తల్లి, కాలె అందెలు గల్లు గల్లు మనంగా వచ్చే తల్లి, ఇచ్చెనే కోరిందే తెచ్చే. మంత్రం మరోసారి ఊరికి ఉత్తరాన మర్రి కింద పుట్టలో నాగు తలపై మణి ధరించిన మా తల్లి, కాలె అందెలు గల్లు గల్లు మనంగా వచ్చే తల్లి, ఇచ్చెనే కోరిందే తెచ్చే. మంత్రం మరోసారి ఊరికి ఉత్తరాన మర్రి కింద పుట్టలో నాగు తలపై మణి ధరించిన మా తల్లి, కాలె అందెలు గల్లు గల్లు మనంగా వచ్చే తల్లి, ఇచ్చెనే కోరిందే తెచ్చే. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. కాళీమాత యొక్క ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకోండి. కాళీమాత అంటేనే మహాఘోర దేవత కాగా చాలా శక్తివంతమైన దేవత. పిలిచిన పలికే మహత్తర ప్రభావం కలిగిన మహాదయామయి శ్రీ కాళీమాత. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి మీ భయములన్నీ నివారణ చేసుకోవడంతో పాటు శత్రువులను నిర్జించి నిర్భయ జీవితమును కొనసాగిస్తూ ఆనందకరమైన జీవితం పొందేందుకు కావలసిన నిర్మాణములు మన చేతులారా మనమే నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని దాని వల్ల వచ్చే ఉపయోగములను 10 మందికి తెలిసేటట్టు ఉదాహరణ స్వరూపంగా మన జీవితములు ఉండాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేక్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.